ఈ నెల 4న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పార్టీ మీటింగ్తో పాటు మరో పని పెట్టుకునే రాష్ట్రానికి వస్తున్నారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఖర్గే పర్యటనతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర నేతలకు ఖర్గే క్లాస్ పేకబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 4న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల్లో ఉత్సాహం నింపడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మండల, జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కీలక నేతలంతా కలిసి దాదాపు 25,000 మంది ఈ సభలో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లపై, జన సమీకరణపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరగనున్న సమావేశం కావడంతో అన్ని గ్రామాల అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానుండడంతో తెలంగాణలోని పలువురు నేతల్లో టెన్షన్ మొదలైనట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు నేతలపై పార్టీ పెద్దలకు భారీగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. పలువురు మంత్రులు ఒకరిపై మరొకరు ఖర్గేకు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంలో 2-3 మంత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఉందని, మిగతా వారిని కనీసం పట్టించుకోవడం లేదని ఒకరిద్దరు మంత్రులు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో ఫిర్యాదు చేశారట. మరోవైపు కొందరు మంత్రులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు సైతం పలు ఆరోపణలు చేస్తూ ఢిల్లీ పెద్దల వద్ద తమ గోడు వినిపించుకున్నారట. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్పై కూడా పలువురు నేతలు ఫిర్యాదులు చేశారట. వారు ఈ మేరకు హైకమాండ్కి లేఖలు రాసినట్లు సమాచారం. తెలంగాణ నుండి ప్రతిరోజు ఏదో ఒక ఫిర్యాదు వస్తూ ఉండడంతో ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. తరచుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా పరిష్కరించాలి అని హైకమాండ్ ఆలోచనలో పడిందట. తమ దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో నిజమేంతో తెలుసుకోవడానికి జాతీయ అధ్యక్షుడు ఖర్గే పట్టుదలగా ఉన్నారట. ఆయనే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి అన్ని కీలక సమస్యలను చక్కదిద్దడానికి సిద్ధమయ్యారట. తెలంగాణ కాంగ్రెస్ లో కలహాలను చక్కదిద్ది పార్టీని బలోపేతం చేసే దిశగా బాధ్యతను తానే తీసుకుంటానని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించినట్టు సమాచారం. ఫిర్యాదులు ఎదుర్కొంటోన్న నాయకుల్లో కొందరితో పర్సనల్ గా మాట్లాడే అవకాశం ఉందట. ఆయా నేతలపై ఆయన దగ్గర పక్కా సమాచారం ఉందని అంటున్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఎంత పెద్ద నేతనైనా సరే వేటు తప్పదని ఆయా నేతలతో ఖర్గే సీరియస్ గా చెబుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ నేతకు మూడిందనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.